హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నాగుల పంచమి వీడియో అయితే పెట్టబోతున్నాను. ఏడుపాయల దుర్గామాత టెంపుల్కి వెళ్ళాము. హారతి అయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అక్కడే పుట్ట ఉందన్నమాట టెంపుల్లోని. అక్కడ టెంపుల్లో మనము నాగుల పంచమి కదా, ఆ రోజు మనం చేయవలసిన పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడే రియల్ పుట్ట ఉందన్నమాట. నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడికి ఈ టెంపుల్కి వచ్చి పాల్పోస్తున్నాను ఎవ్రీ నాగుల పంచమికి. అండ్ ఎప్పుడు కూడా కనిపించండి, అక్కడ రియల్గా మాకు నాగుల పంచమి రోజే నాగుపాము కనబడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అక్కడ పంతులు కూడా చెప్పారన్నమాట, అక్కడ కింద పాము ఉంది చూడండి అని చెప్పేసి చెప్పాడు. చూసేసరికి రియల్గా పాము అయితే ఉంది, కనబడింది. చాలామంది భక్తులకి కనబడట్లేదు, అందుకని నాకైతే కనబడింది, పిల్లలకు కూడా కనబడింది. నాగుల పంచమి రోజు దర్శనం చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా అదృష్టం కూడా. అండ్ అక్కడే ఇంకో పుట్ట కూడా ఉంది ఇంకొకటి, అక్కడ కూడా పూజా కార్యక్రమాలు కొబ్బరికాయ కొట్టేసి మనము పూజ చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత మనము ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా మనము బయలుదేరేసి మళ్ళీ ఇక్కడ పక్కనే అన్నమాట ఇంకో టెంపుల్ ఉంటుంది, కాళికామాత టెంపుల్ ఉంటుంది. శ్రావణ మాసపు మొదటి శుక్రవారం రోజున గాజులతో అమ్మవారిని అలంకరించడం జరిగిందన్నమాట. సో అక్కడ కూడా మనం దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము. మా ఇంటికి వెళ్ళి అక్కడ కళ్ళు కడిగానన్నమాట, డాడీ కానీ అన్నయ్య తమ్ముడు ఇలా కళ్ళు కడిగి ఫొటోస్ ఇవన్నీ కూడా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.